అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సేవ్ హ్యాండ్ క్రాఫ్ట్స్. టెర్రకోట క్రాఫ్ట్. టెర్రకోట క్రాఫ్ట్ అనే పేరు వినడానికి కొత్తగా అనిపించినా ఈ టెర్రకోట ప్రక్రియ మనందరికీ తెలిసిందే. చెప్పాలంటే మట్టి కుండలు, మట్టి ఇటుకలు వంటివి తయారు చేసే ప్రక్రియనే టెర్రకోట క్రాఫ్ట్ అంటారు. టెర్రకోట అంటే టెర్రా అంటే భూమి, కోట అంటే కాల్చిన అనే రెండు ఇటాలియన్ పదాల సమ్మేళనం. ఇవి న్యాచురల్ క్లేతో తయారు చేయబడుతూ కాల్చిన మట్టి కళాఖండాలు. టెర్రకోట కుండల తయారీకి మరియు ఇతర కుండల తయారీకి చాలా తేడా ఉంటుంది. వాటిలో అతి ముఖ్యమైన తేడా ఏమిటంటే టెర్రకోటను తక్కువ ఉష్ణోగ్రతలో కాల్చుతారు. ఇతర కుండల వస్తువులు అధిక ఉష్ణోగ్రతలో కాల్చుతారు. టెర్రకోట ఆకృతి మరియు రంగులో కూడా విభిన్నంగా ఉంటుంది. టెర్రకోట ఎర్రటి గోధుమ రంగు బంకమట్టితో తయారు చేయబడింది. ఇది ఇనుమల కఠినమైన మోటైన ఆకృతిని కలిగి ఉంటుంది. టెర్రకోట కుండలు మాత్రమే కాదు, టెర్రకోట క్రాఫ్ట్ కళలు ఇంకా చాలా ఉన్నాయి. శిల్పాలు, ఫ్లవర్ వాజెస్, డెకరేటివ్ ఐటమ్స్, జ్యువెలరీ, దేవత విగ్రహాలు, వాల్ హ్యాంగింగ్స్ ఇలా చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మన భారతీయ పురాతనమైన దేవాలయాల్లో టెర్రకోట దేవత శిల్పాలు. ఈ టెర్రకోట కళలు మన భారతదేశంలో బిష్నాపూర్ పశ్చిమ బెంగాల్, మదురై తమిళనాడు, మొలినో గుజరాత్ ప్రదేశాల్లో చాలా ఫేమస్. ఇంకా ఈ టెర్రకోట క్రాఫ్ట్ని ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మట్టి కుండల్లో నీరు త్రాగడం వల్ల మట్టిలోని సహజమైన మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. అలాగే టెర్రకోట కుకింగ్ వెజల్స్ వాడితే ఫుడ్ న్యూట్రిషన్ మెరుగుపడుతుంది. చెప్పాలంటే ప్లాస్టిక్ మెటల్ పాత్రల కంటే మట్టి పాత్రలు ఆరోగ్యకరమైన ఎంపిక. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా హస్తకళాకారులకు ఆదాయం కల్పిస్తుంది. అలాగే 100% బయోడిగ్రేడబుల్ కాబట్టి ప్లాస్టిక్ కంటే చాలా వరకు సేఫ్ మరియు పర్యావరణానికి హాని ఉండదు. అందువల్ల హస్తకళాకారులను ప్రోత్సహిద్దాం, మన పురాతన జీవన శైలిని మెరుగుపరుచుకుందాం. మరెన్నో ఇంట్రెస్టింగ్ మరియు ఉపయోగకరమైన హస్తకళల గురించి తెలుసుకోవాలంటే ఫాలో చేయండి సేవ్ హ్యాండ్ క్రాఫ్ట్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.